శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియచేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి. అవును, దేవుడు మనకిచ్చినటువంటి శరీరం ద్వారా శరీర సంబంధమైన లోకములతో సంబంధం కలిగి ఉంటున్నాం. చాలామంది పరిశుద్ధులు వారి జీవితాలను మనం గమనిస్తున్నాం కదా. దాని ద్వారా దైవ చిత్తమును మనకు తెలుసుకోలేకపోతూ ఉంటున్నాం. ఏంటి అంటే భావము శరీరము యొక్క స్వరం, తెలివి జీవము యొక్క స్వాస్థ్యం. అయితే మనస్సాక్షి ఆత్మస్వరూపంగా ఉంటుంది. చాలామంది తమ భావమును బట్టి నడుచుకుంటూ ఉంటున్నారు, కానీ అది పూర్తిగా ఆధారపడినటువంటిది కాదు. సగానికి సగం జనాలు జయాలు అపజయాల మధ్యలో వెళ్తూ ఉంటున్నారు. కానీ శరీర సంబంధమైన భావం పాశము దానిలో కలిగి ఉంటుంది. కాబట్టి మనము దైవ చిత్తమును గమనించటం కష్టమైనటువంటి పరిస్థితి. పిల్లలు గమనించండి, తెలివి స్వరం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రభు మార్గములు చాలా తెలివైనటువంటివిగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. గమనించండి, ప్రభువారు ఒక కర్రతో ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు. ఆర్భాటముతో కేకలతో ఎరికో గోడలను పడగొడగలుగుతాడు. గిద్యోను 300 మంది సైనికులతో సముద్ర తీరమంత ఇసుక రేణు వంటి మిథ్యానీయులను ఓడిస్తాడు. మానవుని జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనంగా ఉంటుందండి. కాబట్టి మానవ జ్ఞానంతో దైవ చిత్తమును తెలుసుకోలేం. అందుకే అన్నాడు, నరుని ఆత్మ ప్రభు పెట్టిన దీపమై ఉన్నది అని. నరుని ఆత్మలోని మనస్సాక్షి క్రియ చేస్తుంది. నరుని ఆత్మతో పరిశుద్ధాత్మ క్రియ చేస్తాడు. నా ప్రియులారా, అలాంటి సంభావననే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సత్యస్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును మీరు సర్వసత్యంలోనికి నడిపింపబడతారు. ఆయన ఆత్మతో అనేకమైన కార్యాలు గెలుపొంది తేటగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్న వారమై అవుతాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా శరీర సంబంధులుగా కాకుండా ఆత్మీయ సంబంధులుగా ఎదుగునట్లుగా మీరు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసయ్య నామం బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.